హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సునీతా రెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. బయట వాతావరణం ఒక్కొక్క చినుకు పడుతూ చాలా చల్లగా ఉందండి. మనకు కూడా వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ అయిన పెసరపప్పుతో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గారెలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఈ గారెలు నూనె పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా చక్కగా కుదురుతాయి. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసుల పెసరపప్పు వేసుకోవాలి. 2 గ్లాసుల పెసరపప్పుకి ఒక హాఫ్ గ్లాసు బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేయడం వల్ల గారెలు క్రంచీగా వస్తాయండి. నేనైతే చిన్న గ్లాస్తో కొలత తీసుకున్నానండి. మీ ఇంట్లో ఉండే ఏ గ్లాస్తోనైనా మీరు కొలత తీసుకోండి. 2 గ్లాసుల పెసరపప్పుకి హాఫ్ గ్లాసు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టుకోవాలండి. చూడండి, పప్పు నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో నీళ్లు లేకుండా ఒక స్ట్రైనర్ సహాయంతో వడబోసుకోవాలి. పప్పులో కొంచెం కూడా వాటర్ మిగలకూడదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు అందులో కారానికి తగినట్లుగా 4 పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ నలిగేలా మిక్సీ పట్టుకోవాలండి. కానీ ఫైన్ పేస్ట్గా మాత్రం పట్టుకోకూడదు. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా మధ్య మధ్యలో ఆపుతూ పట్టాలండి. వాటర్ మాత్రం పోయకూడదండి. వాటర్ పోస్తే పిండి జారుడుగా వచ్చి గారెలు సరిగ్గా రావు. ఇప్పుడు ఇందులో ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూను పసుపు, పావు టీ స్పూను వంట సోడా వేసి అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ గారెలు ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ సాయంత్రం స్నాక్స్గా కానీ చేసుకోవచ్చండి. ఇలా అంతా కలిసేలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పిండికి ఫ్లేవర్స్ అన్నీ పట్టి గారెలు చాలా రుచిగా వస్తాయి. పిండి నానేలోపు కొబ్బరి చట్నీ చేద్దామండి. ఈ గారెల్లోకి కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, కొన్ని వేయించి పెట్టుకున్న పల్లీలు, అందులోనే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి. ముందుగానే కొంచెం చింతపండును నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే సమయంలో చింతపండు రసము కావలసినంత వాటర్ పోసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేడెక్కగానే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి తాలింపు రెడీ చేసుకోవాలండి. ఈ తాలింపులో ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసుకుందామండి. ఇప్పుడు అరచేతిని కొంచెం వాటర్తో తడిపి కొద్దిగా పిండి తీసుకొని ప్రెస్ చేసి మధ్యలో ఒక చిల్లు పెట్టి గారెలాగా తయారు చేసుకోవాలండి. వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇలా అరచేయి పైన గారెలు వేసుకోవడం రాకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పూసి ఇలా గారెల్లా వేసుకోవాలండి. కళాయిలో ఎన్ని గారెలు పడితే అన్ని గారెలు చేసుకొని వేసుకోవాలండి. వీటిని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మటుకు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన కలర్ చేంజ్ అవుతాయి, కానీ లోపల పిండి అంతా పచ్చిగా ఉంటుందండి.
అందుకే సన్నని మంట మీద లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ వస్తే అన్నీ చక్కగా వేగిపోయినట్టే. ఇప్పుడు అన్నీ తీసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఈ గారెలు కొబ్బరి చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ భలే టేస్టీగా ఉంటాయండి. ఎంతో హెల్దీ అయిన ఈ పెసరపప్పు గారెలు మీకు నచ్చాయా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.